కానీ వాస్తవానికి కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీకి మేలు జరిగిందా? లేదా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేలు జరిగిందా? అంటే వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బాగా ఆలోచనాపరుడు, అన్ని తీరులో ఉన్నది, చేయాలని చూసింది. కానీ ఎందుకు ఆయన మరి ఆర్టీసీలను మాత్రం చాలా ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే సంఘం లేకుండా చేసిండు, వాళ్ళకి ఏ రకమైనటువంటి పే స్కేల్స్ మొదలు ఇచ్చిండు, తర్వాత పే స్కేల్స్ని ఇబ్బంది పెట్టాడు. దానివల్ల కార్మికుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందా, స్టడీ చేస్తుందని కాదు, కానీ ఈ మహాలక్ష్యం వల్ల మనకు బాధ అనిపించింది, ఇబ్బంది అనిపించింది. కానీ దానివల్ల ఆదాయం మాత్రం వస్తుంది. ఈ ఆదాయాన్ని మాత్రం సక్రమంగా యూటిలైజ్ చేసి గవర్నమెంట్ మరి చెప్తున్నాడు, ఈయన ఇస్తుండా చెప్తుండా తెలుసలేదు, ఫిజికల్గా ఇట్లా వచ్చినట్టుంటే కార్మిక వర్గానికి సంస్థకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా ఇప్పుడు అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం వలన టార్గెట్ రీచ్ కావట్లేదని ఎంప్లాయీస్ పైన ఒత్తిడి ఉందట. ప్రజల నుంచి ఒక రకమైన ఇబ్బంది ఉంది అని ఒక చర్చ ఉన్నది. మీరు ఎంప్లాయీస్తో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడినారా? వాళ్ళ అభిప్రాయం ఏమిటి? అంటే ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ అను వాళ్ళకి ఏమవుతుందంటే ఓవర్ అండ్ ఎబో బర్డెన్ అవుతాం. చాలామంది ఎక్కుతారు కదా, ఎక్కేటప్పుడు నీకు ఒకవేళ ఒక టికెట్ లేకుండా కానీ ఉద్యోగం పోయేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ ఇచ్చే లోపల. ఇప్పుడు ఏంటంటే గుడ్డిగానే వాడు ఉన్న ఆధార్ కార్డు చూపించాలని కొట్టుడు, నిజంగా ఆధార్ కార్డు కరెక్టేనా కాదా అనే అంత వ్యవధి లేదు. ఆ సిస్టమ్ తోటి వాళ్ళకి ఇబ్బంది, వేరేం లేదు. నువ్వు బస్సులు వేస్తలేవు, బస్సులు వేస్తే కొద్దిగా రిలాక్స్ ఉంటుంది కదా, బస్సులు పెంచుకుంటా ఉంటే నీ పద్ధతి కరెక్ట్ ఉన్నట్టుంటే యూజ్ ఉంటుంది. అది లేదు, నీ ఆదాయాన్ని పెంచుతలేవు, ఆదాయం ధర పెంచాలి. ఇంకొకటి మన తెలంగాణ ఉద్యమంలో మనం చేసిన తర్వాత సకల జనుల సమ్మె చేసినటువంటి పీరియడ్లో అద్భుతమైనటువంటి సర్వీస్ చేసిన ఉద్యమం చేసింది. అసలు ఆ ఉద్యమానికి ఆనిముత్యము ఏదైనా ప్రభావితం చేసిందంటే ఆర్టీసీ స్ట్రైక్ చేస్తేనే స్ట్రైక్ అవుతుంది అనేటువంటి పద్ధతిలో సకల జనుల సమ్మె కానీ ఏదన్నా కానీ మరి ఆ విధంగా ప్రభావితం చేసినటువంటి సంస్థను మనం రూలింగ్కి వచ్చినాక దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండే. దాన్ని మనం వర్కర్స్ని మర్చిపోయినాం, వ్యవస్థను మర్చిపోయినాం. ఇప్పుడు వర్కర్కి అప్పుడు మనం ఏమన్నాడు, మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 28 డిసెంబర్ 2010లో శంకరరావు సభ పెట్టినాం జేఏసీ ద్వారా, గుర్తుంటుంది. దాంట్లో క్లియర్గా నేను ఒక మెమరాండం కూడా ఇచ్చిన వారికి 2010లోనా? 10లో. ఇంకో ఇది వస్తుందా ఇలా చూపించండి తీస్తాడు. వెంటనే తెలంగాణ ఏర్పాటు చేయాలి, తెలంగాణ ఉద్యోగాలపై కేసులు వేయాలి, ఆర్టీసీ కార్మికులకు యూనియన్లకు అతీతంగా చేసి జాయింట్ యాక్షన్ కమిటీకి చట్టంగా రావాలి. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆర్టీసీలో ఉన్న నిబంధనలు రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, అవి టోటల్లీ ప్రో మేనేజ్మెంట్ ఉంది. అంటే మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉన్నది కానీ వర్కర్స్కి అనుకూలంగా లేదు. దాన్ని జనరల్ సిస్టంలో ఈ ఆర్గనైజేషన్ వర్కింగ్ క్లాస్ దానికి వాళ్లకు నష్టం కలగకుండా ఉండేటువంటి పద్ధతిలో రెగ్యులేషన్స్ మార్చాలి, వాళ్ళకి న్యాయం చేయాలనేది ఒక డిమాండ్ పెట్టినాం అప్పుడు. అలాగే మనకు ఈ అక్రమ రవాణా వల్ల దాదాపు 800 నుంచి 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంది. అప్పుడే కంబైన్గా 1000 కోట్ల రూపాయలు. దాన్ని ఇమీడియట్గా అక్రమ రవాణాను నివారించాలని, అట్లాగే అద్దె బస్సులను తగ్గించాలి. దానివల్ల దాదాపు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు నష్టమవుతుంది. అద్దె బస్సులు వద్దు, మన ఓన్ బస్సులు పెంచుకోవాలనేది ఒకటి పెట్టినాం. అలాగే ఉద్యోగికి తల్లిదండ్రులకు ఈ మెడికల్ ట్రీట్మెంట్ లేదు, వాళ్ళకి కల్పించాలనేది మనం ప్రపోజల్ చేసినాం. అంటే బిగినింగ్ ఆఫ్ ది కార్పొరేషన్ మన బైలాస్ ప్రకారము మెడికల్ యాక్ట్ ప్రకారము దాని ప్రకారం పేరెంట్స్ కూడా ఉండే, మధ్యలో ఎందుకు తీసేసిండో తెలియదు, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. మనము ఏర్పరచుకున్నది మనం మంచిగుండాలి, తెలంగాణ అందరికీ అనుకూలంగా ఉండాలనే దాన్ని ఉన్నది కనుక పేరెంట్స్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మనం అప్పుడు డిమాండ్ పెట్టినాం. అలాగే డీజిల్ ఆయిల్ మీద ఇప్పుడు మనం చెప్పినాం కదా, వ్యాట్ అనేది తగ్గించుకోవాలి, దానివల్ల కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. మనం ఎందుకంటే మాకు ఆర్టీసీలో ఎక్స్పెండిచర్ 70% ఏదంటే కార్మికుల యొక్క జీతాలు, ఆయిల్ ఖర్చే 70% ఖర్చులు ఉంటాయి కనుక దీన్ని కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది అనేది మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే బోర్డులో ఆర్టీసీలో ఏర్పడినటువంటి బోర్డు ఉంటుంది కదా, బోర్డులో మా కార్మిక భాగస్వామ్యం ఉండాలి. అప్పుడు ఉండే మధ్యలో నిలిపేసిండ్రు, దాన్ని కంటిన్యూ చేయాలి, మళ్ళీ రెస్టోర్. ఆ రోజు మీరు ప్రభుత్వానికి చెప్పిన విషయాలు. అలాగే వాళ్ళకు పెన్షన్ కూడా ఏం లేదు, మేము మా పైసలతోటి ఎస్ఆర్బిఎస్ పెట్టినాం. ఎస్ఆర్బిఎస్ పెట్టడం వల్ల మనకు 2300 వస్తున్నాయి, 5000 వరకు పెంచమని. ఎందులో ఎన్ని నెరవేరినాయి? ఎన్ని నెరవేరలే, రెగ్యులేషన్స్ మారలే,
ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేయలే, పెన్షన్ లేదు, ఏది లేదు. అంటే 7 దాన్నే ఉంది. 7 ఆయన మాకు ప్రామిస్ చేసింది ఏంటంటే, ఇది ఆనందం గారు, ఇది నేను భద్రంగా తీసుకుపోయి నా పర్సనల్ బ్యాగ్లో పెట్టెలో పెట్టుకుంటా, ఒకవేళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవేళ మనకే అధికారం వస్తే దీన్ని 100% అమలు చేస్తామని వారు చెప్పడం జరిగింది. అది కాలే మరి. ఆ తర్వాత మళ్ళీ గుర్తు చేసినారా మీరు? మస్తు ఆయన మౌనం రాదు. అంటే తెలంగాణ ఉద్యమకారులకు కూడా అపాయింట్మెంట్ కానీ ఇంటర్వ్యూ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు బాధ ఏమంటామంటే, ఇప్పుడు మనం ఆంధ్ర నాయకత్వం ఉరికినాం, బెదిరించడం చేసాం, కానీ మన నాయకత్వంలో మననే మర్చిపోయే స్థితికి వచ్చింది. కానీ ఒక మాట నిజంగా ఇది ఒక లోపం అనుకో. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ లైఫ్ ఏమైనా మారిందా? రైతులు కానీ, కూలీలు కానీ, గ్రామాలు కానీ లైఫ్ చేంజ్ అయిందని మీరు మీ పరిశీలనలో, అనుభవంలో ఉన్నదా? అంటే కొద్దిగా అవేక్నెస్ వచ్చింది. అంటే ఇదివరకు మామూలు గుందురు దేన్ని పట్టించుకోకపోదు, ఇప్పుడు సమాజం మీద దృష్టి కొద్దిగా ఉన్నది, ఏర్పడుతుంది, జనంలో అవగాహన ఏర్పడతాం. అవగాహన పెరిగింది కనుకనే తన పోతున్న నష్టాన్ని క్వశ్చనింగ్ చేస్తుండు. నష్టం జరుగుతుంది, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు అడగకపోతున్నారు నష్టమైనా, ఇప్పుడు నష్టాన్ని గురించి వాకప్ చేసే స్థితికి అయితే వచ్చిండ్రు. అది తెలంగాణ వల్ల చాలా ఏమైందంటే, ప్రమోషన్ సిస్టమ్ ఆర్టీసీలు అయితే చాలా పెరిగింది. మేమున్నప్పుడే, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే, నేనున్నప్పుడే నా నాయకత్వంలో వాళ్ళకు ఒక 5 years ఒక ఆఫీసర్ కావాలని ఉన్నది అనుకో, మినిమం ఎలిజిబిలిటీ. మేము ఒకవేళ లేని వాళ్ళు ఉన్నారు అనుకో, 4 ఏళ్ళే ఉన్నది. వేరే నువ్వు డైరెక్ట్ తీసుకునే బదులు వీళ్ళకే ఈ ప్రమోషను లేదు, అవుట్ సోర్సింగ్ తీసేసుకుని వీళ్ళకి అని కొన్ని చేసి. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు రిటైర్డ్ అయ్యారు కదా? అంటే జస్ట్ ఒక 5-6 నెలల ముందు రిటైర్ అయ్యాను. తెలంగాణ రావడానికి కొంచెం కాకపోతే ఏంటంటే 3-4 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం పోయినాం. ఇక్కడ డీజిల్ వినియోగంలో మన ఆర్టీసీ ఎట్లా ఏ స్థానంలో ఉన్నది దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు? ఫస్ట్ ర్యాంక్. 5.4 అంటే నాట్ ఎ జోక్. ఇది చాలా వెల్ ట్రైన్డ్, వెల్ సిస్టంలో ఉన్నది. ఆయిల్లో కానీ, టైర్ యూటిలైజేషన్ కానీ, మన వెహికల్ యూటిలైజేషన్ కానీ, ఎవ్రీ పారామీటర్స్ ఆర్టీసీ ఎంప్లాయీస్ 100% డూయింగ్ బెస్ట్. ఇక్కడ ఆర్టీసీ నిజంగానే అది బాగుపడాలంటే, ఉద్యోగులకు రెగ్యులర్గా బెనిఫిట్స్ రావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? నిజాయితీగా ఏం చేస్తే ఆర్టీసీ బాగుపడుతుందని మీరు సూచన చేయండి ప్రభుత్వానికి. ప్రభుత్వము ఆర్టీసీని ఒక సేవాపరమైనటువంటి సంస్థ లెక్క గమనిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది. కనుక సేవాపరంగానే చూసి అవసరమైతే దానికి సహాయం చేసి ప్రజలకు కూడా భారం పడకుండా వాళ్ళకి సౌకర్యం వచ్చేటట్టు ఆర్టీసీ వ్యవస్థను కాపాడుకుంటట్టు అవసరమైతే ఆర్థికంగా కానీ ఇంకే రకంగా కూడా సహాయం చేస్తూ ఉండాలి. కానీ దాని మీద అదనపు ట్యాక్సులు పెట్టి ఒక వ్యాపార రీత్యా చూస్తే మాత్రం సంస్థ నిలబడది. ఇప్పటికే నష్టపోయింది. ఇప్పటికేంది, మేము తెలంగాణ ఉద్యమం టైంలో 58,000 మంది కార్మికులు ఉంటే ఇప్పుడు 48,000 మందికి ఉంది. 10,000 తగ్గిరా? ఎందుకు తీసేస్తుండే? రిటైర్ అయిందంటే వాళ్ళ రీప్లేస్మెంట్ లేదు, రిక్రూట్మెంటే లేదా, రిక్రూట్మెంట్ లేదు. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే వర్కర్ను తగ్గిస్తే సేఫ్ అనుకుంటారు. ఇదివరకు ఒక బస్సుకు 12 మంది ఉంటారు, దాన్ని మెల్లమెల్లగా 8 వరకు వచ్చిండే. మళ్ళీ మనకు తెలంగాణ రాక ముందు కూడా 1:6 ఉండే. 1:6 కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా 1:6 ఉన్నది, ఇంకా తగ్గుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దోపిడీ, కొత్తోనికి రిక్రూట్మెంట్ లేదు, ఉన్నోని మీద విపరీతమైన పని, డబల్ డ్యూటీ ఎందుకు? అప్పుడు ఇదివరకు ఏంటంటే డబుల్ డ్యూటీ ఎక్సెప్షనల్ కేసులో ఒక వర్కరు ఏదన్నా ఎక్సెప్షనల్ కేసు రాకపోవడం, వెహికల్ ప్రాబ్లం ఉంటే ఒకటి డబుల్ డ్యూటీ పెట్టేది. ఇప్పుడు ఏంటంటే 100% పెట్టడం వలన అది ఏమైందంటే దాని కాస్ట్ని పరిగణనకు తీసుకుంటే 1:8 కిందకి పోతుంది. ఒక 8 మందిని, ఎంతమంది అయితే 8 మందిని ఒక బస్సుకు నియమిస్తావో ఆ రూపకంగా ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు 1:6 పెడితే కూడా గంతే ఖర్చు వస్తుంది. లాభం ఏముంది? మరి ఇంత ఈవీ వాళ్ళు దానివల్ల ఇంకొక నష్టం, ఉన్నవాని మీద మార్జినల్ భారం పడుతుంది. ఇప్పుడు ఒక డ్యూటీ తర్వాత ఇంకో డ్యూటీ అంత శ్రద్ధగా అంత యూటిలిటీ రాదు, అది నష్టపోతున్నాం మనం. కొత్తోడికి అత్తలేదు, కొత్తోడు అయితే 100% ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాడు. ఈ 2 తీర్లకు కూడా ఇబ్బంది అవుతుంది.